గుడ్ మార్నింగ్ లేడీస్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాన్ని జాగ్రత్తగా వినండి. మన స్కై అండ్ ప్రాజెక్ట్లో ఒక ముఖ్యమైనటువంటి ఆప్షను వెండర్ పోర్టల్. కస్టమర్ పోర్టల్ ఆల్రెడీ మనం ఇచ్చాం. దాన్ని అద్భుతంగా చేస్తున్నారు. చాలామంది కస్టమర్లు వస్తున్నారు. మనకి కమ్యూనిటీ పెరుగుతుంది, స్కై అండ్ కమ్యూనిటీ. ఇప్పుడు వెండర్ పోర్టల్ కూడా మనం ఓపెన్ చేసాం. ఆ వెండర్ పోర్టల్కి ఎంపీపీ ఇస్తానని చెప్పాను, అది కూడా రెడీ చేశాను. అయితే ఇప్పుడు మీ అకౌంట్స్లో, అంటే స్కై అండ్ అకౌంట్స్లో వెండర్ పోర్టల్లో నేను ఆల్రెడీ ఆప్షన్ ఇచ్చి ఉన్నాను. కానీ దాన్ని మీరు ఓపెన్ చేశారా ఇబ్బంది పడతారు. మీరు చూసినంత వరకు నో ప్రాబ్లం. దాన్ని ఏది ఆపరేట్ చేయొద్దు. ఏ విధమైన ఆపరేషన్ చేసినా దాంట్లో వచ్చిన ఎర్రర్ కానీ, దాంట్లో వచ్చిన ఇబ్బందిని కానీ నేను బాధ్యుడిని కాను. దీనికి నేను రేపు ఒక టైం చెప్పి మనం జూమ్ 500 మెంబర్స్ ఉన్న లింక్తో జూమ్ ఏర్పాటు చేసి ఆ జూమ్లో అన్ని విషయాలు చెప్తాను. అంతవరకు రేపు లేదా ఎల్లుండు నేను చెప్తాను. అంతవరకు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని ఓపెన్ చేయకండి. నేను టైం చెప్తాను, ఆ టైంకి ఓపెన్ చేసి ఏ టైం నుంచి మీరు చేసుకోవాలో నేను చెప్తాను. ఈలోగా ఉత్సాహపడి మీరు ఓపెన్ చేస్తారనుకోండి, దాంట్లో వచ్చిన ఎర్రర్స్ని డాడీ నాకు తెలియక చేస్తాను, నువ్వు చేసి పెట్టండి అంటే నేను చేయలేను. గతంలో మీరు ఎక్స్చేంజ్లో కానీ వ్యాలెట్లో కానీ కొన్ని ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇప్పటికి కూడా ఎర్రర్స్ వస్తున్నాయి మీకు. కొద్ది రోజులు పనిచేయడం, మళ్ళీ దాన్ని ఆగిపోవడం, కొద్ది రోజులు పనిచేయడం, మళ్ళీ దాన్ని ఆగిపోవడం చేస్తున్నాయి. ఎందుకంటే దాన్ని పూర్తిగా కంప్లీట్ అవ్వకుండా చేయకూడదు. అలా అని చెప్పేసి మరి పూర్తి కంప్లీట్ అయిన తర్వాత మీరు ఇవ్వాలి కదా డాడీ. ఎస్, కంప్లీట్ అయిన తర్వాత ఇవ్వాలి. అంతవరకు లోపల లోడ్ చేయాలి కదా. నేను దానిలో లోడ్ చేయకుండా మీకు ఇచ్చిలేను కదా. నేను కూడా చెక్ చేసుకోవాలి కదా. ఇవన్నీ ఉంటాయి కాబట్టి చేయకండి. ఇది చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఏది ఎలా చేయాలి, మీరు ఒక వెండర్ని రిజిస్ట్రేషన్ చేసినప్పుడు లొకేషన్ ఎలా తీసుకోవాలి, లొకేషన్తో ఎలా రిజిస్ట్రేషన్ చేయాలి. వితౌట్ లొకేషన్ రిజిస్ట్రేషన్స్ అవ్వవు, అయినా అవి ఉండవు. ఆ కింద ఉన్న టీం మొత్తం క్లోజ్ అయిపోద్ది. సో నేను చెప్పింది జాగ్రత్త విని చేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మెడిసిన్ కోసం కొంతమంది ఇచ్చారు, అవన్నీ వెండర్ కిందే వస్తాయి. షాపులు కూడా వెండర్ కింద వస్తాయి. నేను చెప్పినట్టుగా రోజు 1 lakh తీసుకునే దమ్ము నీలో ఉంటే అది రావడానికి ఇప్పుడు రెడీ చేస్తున్నాను. నేను చెప్పాను ముందే మీకు, 1,00,000 మందిని ప్రపంచవ్యాప్తంగా డైలీ 1,00,000 తీసుకునే స్థాయికి తీసుకెళ్ళడమే ఈ స్కై అండ్ మన కిబో తాలూకా ముఖ్య ఉద్దేశం. దానికి మీలో ఎంతమందికి అవకాశం ఉంటే అంతమంది రావచ్చు. కొంతమంది మాకు అది వద్దు, ఏదో ఒక ప్రాజెక్ట్ ఇవ్వండి డాడీ అని అంటున్నారు. ఓకే, మీరు ఒకటే చేయండి. అందరికీ ఒకలాగా ఉండదు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు. సో ఇవన్నీ నేను రేపు చెప్తాను. కుమ్మేయండి. ఐఎన్ఆర్ కూడా ఐఎస్డిటి నాన్ స్టాకబుల్ రేపు 18, 17 మీకు వచ్చేస్తుంది. నెక్స్ట్ పేమెంట్కి ఐఎన్ఆర్ కూడా మీరు ఐఎన్ఆర్ తీసుకుంటారు, అలాగే ఏమైనా క్రిప్టో ఐఎస్డిటి యూఎస్డిటి ఉన్నాయి కదా, అవి కూడా తీసుకుంటారు. ఇది అది 2 వస్తాయి మీకు. ఆ 2 పేమెంట్స్ వస్తాయి కాబట్టి జాగ్రత్తగా చేయండి. చెత్తక్కొడేద్దాం. ఇప్పుడు నేను రెడీ చేశాను. స్లో అండ్ స్టడీ విన్ ద, మీరు ఏదైతే విన్ అవ్వాలనుకున్నారో అది విన్ అయిపోతారు. మీరు స్లో అండ్ స్టడీగా వెళ్ళండి, రిజల్ట్ కరెక్ట్గా వస్తుంది. అలా కాకుండా అందరికంటే ముందు ఉండాలని ముందుకు వెళ్ళిపోరని మీరు అనవసరంగా అందరికంటే వెనక్కి వెళ్ళాల్సిన పరిస్థితి రావచ్చు. అలాంటివి చేయకండి. రిఫరల్ తీసుకునే ముందు దమ్మున్నోడి దగ్గర రిఫరల్ తీసుకోండి. అది నేను మొన్న చెప్పాను, మరి నేను రేపు చెప్తాను. రేపు జూమ్లో అన్ని విషయాలు చెప్తాను. థ్యాంక్ యూ. ఇక మన కిబో తాలూకా హవా మొదలవుతుంది. కుమ్మెదాం.
మీరు రెడీగా ఉన్నారనుకుంటున్నాను. రెడీగా ఉన్నావా? నువ్వు రెడీగా ఉన్నావా లేదా? నేను రెడీ. ఇన్‌కమ్ ఏంటో చూపిందాం. ఎంత దమ్ముందో దాంట్లో నేను చూపిస్తాను. అద్భుతమైన ప్రాజెక్టులు రెడీ చేశాను. ఒక్కొక్కటిగా ఇస్తాను. మన కాయిన్ తాలూకా భవిష్యత్తుని అద్భుతంగా డిజైన్ చేశాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్.